నాకు ఒక కొడుకునంటే బిడ్డనే ఇవన్నీ అడుగుతుంది. అడిగినప్పుడు ఏముంది అంటే మూసిన కన్నా తెలుస్తలేడు, ఒక ముచ్చట మాట్లాడతలేడు. ఏం స్వామి 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 అని చెప్పి అడివంతా తిరిగి ఏమున్నది, ఆ తీరుకొక్క పువ్వు పట్టుకొచ్చింది. తీరుకొక్క పువ్వు పట్టుకొచ్చి ఆ పాదాల మీద పోసింది. పాదాల మీద పోసి అమ్మవారు ఏమున్నది అంటే తపస్సు పట్టింది. ఇది పాదాల మీదకి పెట్టి చిచ్చు కింద పెట్టి తపస్సు పట్టింది. ఆ స్వామి నువ్వే నాకు కొడుకునన్న బిడ్డనన్న వరం అని చెప్పి అడుగుతాంది. గంగ తల్లి అడుగుతుంటే తప్పు లేదు సార్ లేకపోవటాలకు ఆ గంగమ్మ ఏం చేసింది అంటే గంగ తల్లి ఏమున్నది కోపం వచ్చింది. ఆ స్వామికి ఏమున్నది ఆ గంగ తల్లి కోపం వచ్చి సట్టడి గంగల నీళ్ళు బట్టి ఏమున్నది సట్టడి గంగల నీళ్ళు పట్టినది. దేవతలు తలిసింది. 30 కోట్ల మునులు తలిసింది. 30 కోట్ల మునులు తలిసి దేవతలు తలిసి అమ్మవారు ఏమున్నది అంటే ఆ గంగ నీళ్ళు ఏమున్నది కుప్పున అని ఆ కొప్పు మీద తల్లింది. కొప్పు మీద తల్లినాక పుట్టు వల్ల ఆహా దేవత పుడతా ఉన్నది. ఎర్ర వచ్చని పోరి ఏమున్నది 12 సాయాలు కనబడతా ఉన్నది. ఆ కొప్పు నికలు ఎప్పుడైతే తల్లిందో పుట్టు వల్ల వల్ల ఏమున్నది కత్తి మెరిసినట్టు మెరిసి అమ్మవారు చూడవయ్యా కత్తి మెరిసినట్టు మెరిసి అమ్మవారు పుట్టు వన్న వల్ల దిగాపార చెమటలు పుట్టాయి. లోకాల శంకరునికి దిగాపార చెమటలు పుట్టి ఉచిక తెప్ప మీద కూర్చున్నానికి వరదలు కారుతా ఉంటే అమ్మవారు ఏం చేసింది అంటే ఆహా ఏంది మహిమ అని చెప్పి ఆ దిగాపార చెమటలు పుట్టిన వాళ్ళే తల్లి ఏం చేసింది అంటే పుట్టు అని చెప్పి ఎప్పుడైతే అన్నదో ఏమున్నది పళ్ళ చెడలకెళ్ళి చర్రన తారి ఆ చుటి గుండములో తునికినట్టుగా ఏమున్నది ఆ ముంగట తునికింది. ముంగడ పడి చారి కింద పడ్డది. ఆర్సి కిక్క పెట్టి ఏమున్నది అమ్మవారు చూడవయ్యా ఆర్సి కిక్క పెట్టి పడపలు పెట్టిన వాళ్ళే ఏమున్నది సట్టడి గంగల నీళ్ళు తొలకలాడి 30 కోట్ల దేవతలు ఖర్చులు పట్టారు. ఆర్సి కిక్క పెట్టిన వాళ్ళే పుట్టంగానే 12 సాయాలు కనబడతా ఉన్నది. సూర్యుని కన్నా అందంగా ఉన్నది. అమ్మవారు చూడవయ్యా ఎంత చక్కగా ఉన్నదో పిలిస్తే 12 సాయాలు కనబడతా ఉన్నది. తల్లి చూడవయ్యా 12 సాయాలు కనబడతా ఉన్నది. ఏంది మహిమ అని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా మూసిన కన్ను తెత్తలేడు. మూసిన కన్ను తెరవబెట్టాలకు ఏంది మహిమ అని చెప్పి అమ్మవారు చూడవయ్యా 12 సాయాలు కనబడతా ఉన్నది. కేవమని ఏడుతా ఉన్నది. ఎర్ర వచ్చని పోరి ఎక్కడి నుంచి వచ్చింది ఏం మహిమ అని చెప్పి అప్పుడు కళ్ళు తెరిచి చూసిండయ్యా. కళ్ళు తెరిచి చూసి ఇవది ఇక్కడ అని చెప్పి ఆ ఊపిది పండు ఆ చేయిలో ఊపిది పండును ఇట్లా నలిసి చూసిండు. చూస్తాలకు చూడవయ్యా గంగమ్మ కొప్పులో కూర్చున్న గంగమ్మ కొడుకునన్న బిడ్డనన్న ఈమె వరం అడిగింది. వరం అడిగితే మూసిన కన్నా తెరవలేదు. మాట ముచ్చట ఏం లేదు, ఏం చెప్పలేదు. ఎందుకు ఇట్లా చేసినామని చెప్పి ఆ గంగమ్మ తల్లిని కొప్పడతాడు. గంగమ్మ తల్లిని కొప్పడతాంటే బిడ్డ నేను చెప్పిన మాట విను అని చెప్పి అన్నది. గంగమ్మ తల్లి మూసిన కన్ను తెచ్చి 12 తీర్ల పువ్వులు తెచ్చి 12 తీర్ల పువ్వులు తెచ్చి ఆ దాని మీద పోసి అయ్యా స్వామి నాకు ఒక్క కొడుకునన్న బిడ్డనన్న వరమీవని అడిగినా కూడా మూసిన కన్ను తెరవకుండా నీ తపస్సు నువ్వు పట్టినావు. ఓం నమో శివాయ అని అంటావు. స్వామి నా తప్పేమన్నంటే చెప్పు అని చెప్పి అడిగింది. అడిగితే తప్పు లేదు సరిలేదు సరిలేదు మగ అని చెప్పి అమ్మవారు చూడవయ్యా ఎట్లా జరుగుతుందో దేవతలు కలిసి అమ్మవారు చూడవయ్యా ఏమంటుంది. అప్పుడు చూడు ఆహా ఏంది మహిమ, ఈ మహిమ ఏందో నాకు అర్థమైతలేదు. ఈయన స్వామి ఏంది ఇట్లా చేస్తానని చెప్పి ఏమున్నా కానీ పార్వతాలో ఉన్నా కానీ నేను ఎందుకు ఇట్లా చేసిండు, నన్ను కొప్పల మంచి పెట్టుకొని కోటి విత్తలు చేస్తాడు ఏందమ్మా అని చెప్పి అడుగుతున్నది అమ్మవారు. తప్పు లేదు సరిలేదు ఏందిరా మహిమ అని చెప్పి లేదు ఇక్కడ కంచనం లేదు ఆగితే ఇది మళ్ళీ ఆగుతాను. మంచిగా ఉన్నది ఇంకా కథ.
చెప్తే ఇప్పి చెప్తారు కదా బాబు నాకు సెలవులు పెట్టమని అడుగుతాంది తండ్రి నాకు సెలవులు పెట్టమని అడిగితే తప్పు లేదు సరి లేదు ఏం మహిమా అని చెప్పి ఎవరి పుట్టిన బిడ్డ ఎవతిది అని చెప్పి అడిగిందనే ఇప్పుడు చూసినాడు ఆ చేయలే చూస్తాలకు గంగమ్మ పుట్టింది బిడ్డ గంగమ్మ పుట్టు అంటే పుట్టింది నా రోమన చెమట పుట్టింది ఎంత పని చేసినావు కదా నేను దొరసాని నాకన్నా ఎక్కువ 4 ఆకులు చదువుతుంది నాకన్నా ఎక్కువ 4 ఆకులు చదువుతుంది నాకన్నా ఎక్కువ అన్ని విధాలు చేస్తుంది మళ్ళీ బాగా బిడ్డ అని చెప్పి ఏమన్నా దేవుడు కలిసి అమ్మవారు పూజలు చేసినారు పన్నాడా మరి గీడ పొగ వేసుకుంటాడా మందు తాక్కుంటా అక్కడ పన్నాడా అలా మంది ఎక్కడ తాగడు మా డాడీ తాగడు ఈ చిన్నయ్య తాగుతాడా మా చిన్నయ్య కూడా తాగడు ఎవరు ఎవరు తాగారు అటు